1955లో ఒక శాస్త్రవేత్త కోట్లాది మంది ప్రాణాలను కాపాడే వ్యాక్సిన్ను ప్రపంచానికి ఉచితంగా ఇచ్చేశాడు. కానీ 2015లో మార్టిన్ షిక్రలీ అనే ఒక మాజీ హెడ్జ్ ఫండ్ మేనేజర్ ఒక ప్రాణరక్షణ మందు పేటెంట్ హక్కులను కొని ఒక రాత్రిలోనే దాని ధరను $13.50 నుండి $750కి పెంచేశాడు. అంటే ఒకే ఒక్క టాబ్లెట్ ధర 1100 నుండి 62,000. ఇది కేవలం ఒక వ్యక్తి చేసిన తప్పు కాదు. ఇది గ్లోబల్ హెల్త్ కేర్ సిస్టమ్ను శాసిస్తున్న ఒక గ్యాంగ్స్టర్ నెట్వర్క్, ది ఫార్మా కార్టెల్. ఈ రోజు మనం చూడబోయేది సాధారణ హెల్త్ కేర్ వార్తలు కాదు. మీ మెడికల్ బిల్లులు ఎందుకు భరించలేనంతగా మారుతున్నాయో చెప్పే పక్కా ఇన్వెస్టిగేషన్. అసలు ఒక మందు ధర దశాబ్దాలు గడిచినా ఎందుకు తగ్గదు? చట్టం ప్రకారం ఏ మందుకైనా 20 ఏళ్ల పేటెంట్ ఉంటుంది. ఆ తర్వాత ఎవరైనా ఆ మందును తక్కువ ధరకు జెనరిక్ గా తయారు చేయవచ్చు. కానీ ఫార్మా కంపెనీలు వాడే అత్యంత ప్రమాదకరమైన ఆయుధం ఎవర్ గ్రీనింగ్ అండ్ పేటెంట్ టికెట్స్. ఉదాహరణకు ఇన్సులిన్ తీసుకోండి. 100 ఏళ్ల క్రితం కనిపెట్టిన ఈ మందుపై ప్రపంచవ్యాప్తంగా 90% మార్కెట్ను కేవలం 3 గ్లోబల్ కంపెనీలు ఏలుతున్నాయి. వాళ్ళు ఏం చేస్తారంటే పేటెంట్ గడువు ముగిసే సమయానికి ఇంజెక్షన్ సూది డిజైన్ మార్చడం లేదా మందులో ఒక చిన్న సాల్ట్ కాంపోనెంట్ కలపడం చేస్తారు. వెంటనే ఇది కొత్త ఆవిష్కరణ అని మళ్ళీ ఇంకో 20 ఏళ్లు పేటెంట్ పొందుతారు. ఒక్క అమెరికాలోనే ఒకే ఒక డయాబెటీస్ మందుపై ఏకంగా 100 కంటే ఎక్కువ పేటెంట్లు నమోదు చేసి వేరే కంపెనీలు మార్కెట్లోకి రాకుండా కోర్టు కేసులతో తొక్కిపడేస్తారు. మందుల ధరలు ఎందుకింత దారుణంగా ఉన్నాయి అని ప్రెస్ మీట్లో అడిగితే బిగ్ ఫార్మా సీఈఓలు చెప్పే ఏకైక మాట, ఒక కొత్త మందును మార్కెట్కి తీసుకురావడానికి మేము 2.6 బిలియన్లు రీసెర్చ్ పై ఖర్చు చేస్తున్నాం. కానీ ఇది సగం నిజం. అంతకంటే పెద్ద నిజం ఏంటో తెలుసా? ది రియల్ బడ్జెట్ బ్రేక్ డౌన్. R&D 12 నుండి 18%, మార్కెటింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ 30 నుండి 35%, స్టాక్ బైబ్యాక్స్ 20% కంటే ఎక్కువ. వారు రోగాన్ని నయం చేసే మందును కనిపెట్టడం కంటే ఆ మందును డాక్టర్లు రాసేలా చేయడానికి, ప్రభుత్వాలు తమకు అనుకూలంగా చట్టాలు చేసేలా చేయడానికి ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తున్నారు. గోల్డ్మాన్ సాక్స్ అనే టాప్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ 2018లో తమ బయోటెక్ నివేదికలో స్పష్టంగా రాసింది, ఇస్ క్యూరింగ్ పేషెంట్స్ అ సస్టైనబుల్ బిజినెస్ మోడల్. వారి విశ్లేషణ ప్రకారం రోగి పూర్తిగా కోలుకుంటే కస్టమర్ తగ్గిపోతాడు. అదే రోగాన్ని కంట్రోల్లో ఉంచే లైఫ్ లాంగ్ మందులు అమ్మితే జీవితాంతం క్రమం తప్పకుండా వచ్చే ఆదాయం. ఈ $1 బిలియన్ రాబందుల గుంపును ప్రపంచంలో ఏకైక దేశం నేరుగా ఢీకొట్టింది. ఆ దేశమే భారతదేశం. 2000 ప్రారంభంలో ఆఫ్రికాలో HIV AIDS వల్ల లక్షలాది మంది చనిపోతున్నారు. గ్లోబల్ ఫార్మా కంపెనీలు ఒక్క రోగికి సంవత్సరానికి $10,000 వసూలు చేసేవి. అప్పుడు భారతీయ కంపెనీ సిప్లా అధినేత డాక్టర్ యూసఫ్ హమీద్ ఒక విప్లవాత్మక ప్రకటన చేశారు, మేము అదే మందును రోజుకు $1 కంటే తక్కువ ధరకు ఇస్తాం. ప్రపంచవ్యాప్తంగా బిగ్ ఫార్మా కంపెనీలు షాక్ తిన్నాయి. ఇండియా తయారు చేసిన జెనరిక్ కాక్టైల్ మందులు ఆఫ్రికాలో కోట్లాది మంది ప్రాణాలను కాపాడాయి. 2013లో నోవార్టిస్ అనే స్విస్ ఫార్మా దిగ్గజం తమ క్యాన్సర్ మందు గిల్వెక్ పై ఎవర్ గ్రీనింగ్ చేసి మళ్ళీ పేటెంట్ పొందాలని చూసింది. భారత్ నో చెప్పింది. కేసు సుప్రీంకోర్టుకు వెళ్ళింది. భారత సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పునిస్తూ చిన్న మార్పులు చేసి పేటెంట్లను పొడిగించే ఎవర్ గ్రీనింగ్ ఆటలు భారతదేశంలో సాగవు అని స్పష్టం చేసింది. ఒక్క దెబ్బతో 150,000 ఉండే క్యాన్సర్ ట్రీట్మెంట్ కోర్స్ ధర ఇండియన్ జెనరిక్ వల్ల కేవలం 8,000కి పడిపోయింది. కానీ కార్టెల్ ఊరుకోలేదు. వాళ్ళిప్పుడు వేరే మార్గం ఎంచుకున్నారు. మన దేశంలో మీరు డాక్టర్ దగ్గరకు వెళ్ళినప్పుడు వాళ్ళ మందులు కెమికల్ ఆర్ సాల్ట్ నేమ్ రాయకుండా కొన్ని నిర్దిష్ట కంపెనీల బ్రాండ్స్ నేమ్స్ రాస్తారు. ఎందుకో తెలుసా? ఫార్మా కంపెనీల నుండి డాక్టర్లకు లభించే స్పాన్సర్డ్ విదేశీ పర్యటనలు, మెడికల్ రిప్రజెంటేటివ్స్ ద్వారా వచ్చే భారీ కమిషన్లు, మెడికల్ షాపుల మార్జిన్లు, మందులపై 20 నుంచి 30% లాభం, జెనరిక్స్ పై ప్రచారం లేకపోవడం. ఫలితం భారతదేశంలో దొరికే ప్రధానమంత్రి జన్ ఔషధి కేంద్రాలు లేదా జెనరిక్ షాపుల్లో అదే క్వాలిటీ మందు 80% తక్కువ ధరకి దొరుకుతున్నా
సామాన్యుడు ప్రతి నెల వేలాది రూపాయలు బ్రాండెడ్ మందులకే తగలిస్తున్నారు. సిస్టమ్ మారాలంటే ముందుగా వినియోగదారుడిగా మనం మారాలి. ఆరోగ్యం అనేది వ్యాపారం కాదు, అదొక మానవ హక్కు. కానీ ఆ హక్కును లాభాల యంత్రంగా మార్చుకున్నంత కాలం కొత్త కొత్త రోగాలు పుట్టుకొస్తాయి, పాతవి తగ్గవు.